ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంక వస్తార్ అయితే పనులైతే చేస్తూ ఉంటుంది. ఇంకా రిషి అయితే ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వస్తార్ దగ్గరకైతే వెళ్తాడు. గబగబా తన చేతిలో ఉన్న సామానన్నీ తీసి పక్కన పెడతాడు. "ఏంటి వసుధారా, నేను నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావో? అసలు నేనంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోతుందే" అని అంటాడు. రిషి మాటలకి వసుధారా, "ఏంటి సార్, నేనేం చేశాను సార్ ఇప్పుడు" అని అంటాడు. "అసలు నిన్ను బెడ్ మీద నుంచి ఎవరు దిగమని చెప్పారు? నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా! అసలే నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషివి కూడా కాదు. అసలు నిన్ను బెడ్ మీద నుంచి ఎవరు దిగమని చెప్పారు? పని చేయడానికి నేను పని మనిషిని పెట్టాను కదా! మళ్ళీ నువ్వెందుకు చేస్తున్నావు" అని చెప్పేసి ఇంక వసుధానైతే కొంచెం స్వీట్‌గా అయితే తిడతాడు. "ఏంటి సార్ మీరు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు తెలుసా" అని అంటాడు. "అని నాకు తెలీదు వసుధారా, నువ్వు మాత్రం పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సిందే. నీ కడుపులో ఉన్నది మా అమ్మ. మా అమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు. నీకు మీ అమ్మగారే కావచ్చు. నాకు అంతకన్నా ఎక్కువ మా మేడం గారు. మా మేడం గారిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో తెలుసా నేను" అని అంటుంది. వసుధానైతే బెడ్ మీద కూర్చోబెట్టి ఇంకా రిషి వెళ్ళి యాపిల్ తెచ్చి ఇంకా కోసి వసుధారకైతే నోట్లో అయితే ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు. రిషి అలా తినిపిస్తుంటే ఇంకా వసుధార అయితే రిషి వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. వసుధారా, నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో సార్, ఇలాంటి హస్బెండ్ నాకు దొరికాడు అని చెప్పేసి ఇంక వసుధార అనుకుంటూ ఉంటుంది. రిషి అయితే వసుధార పొట్ట దగ్గరికి వెళ్ళి, "అమ్మ తిన్నావా? ఇప్పుడు నీ కడుపు నిండిందా అమ్మ? నువ్వు హాయిగా బొజ్జో అమ్మ" అని చెప్పేసి ఇంకా పొట్ట దగ్గర తడుతూ జోల పడుతూ ఉంటాడు. "నువ్వు త్వరగా బయటకు వచ్చాయమ్మా, ఎంచక్కా మనము అలా షికారు కొడదాము, ఆడుకుందాము, అన్నీ చూసేద్దామమ్మా, త్వరగా వచ్చేయి" అని అంటాడు. "వసుధారా, ఏంటి సార్ ప్రేమంతా మీ అమ్మ మీదేనా, నా మీద లేదా" అని బొంగమూతి పెట్టుకుంటుంది. రిషి వసుధాన్ని పట్టుకొని, "నువ్వు అమ్మ నా 2 కళ్ళు లాంటి వారు. మిమ్మల్ని ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవడమే నా బాధ్యత" అని అంటాడు. "త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తాను వసుధారా, మీకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటానని చెప్పేసి ఇంక అంటాడు. ఇంకా ఆ మాటలకి వసుధారకి అయితే చాలా అంటే చాలా ఆనందపడిపోతూ ఇంకా రిషిని గట్టిగా పట్టుకొని, "నాకు తెలుసు సార్ మీ గురించి, మీరు అన్నీ చేయగలరు" అని అంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.